హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఏంటి ఇది అని చూస్తున్నారు కదా, చెప్తాను. ఈ వెనకుండే కథ చెప్తాను. ఇన్ని రోజులు మేము యాక్చువల్లీ ఈ చేపలు, నాకైతే సీ ఫుడ్ అయితే చాలా ఇష్టం. సో మేము చేపలు, రొయ్యలు ఇవన్నీ మేము లోకల్ షాప్స్లో కొంటున్నాము. బట్ ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి 5 years అవుతుంది. ఇదే ఫస్ట్ టైం మేము లండన్లోనే పెద్ద సీ ఫుడ్ మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా ఇవన్నీ చేపలు, రొయ్యలన్నీ తెచ్చుకున్నాము. దీని పేరు సాల్మన్. 1.5 కిలో ఉంది దాదాపు. ఇది పొడవు చాలా పెద్దది. ఇది నేను దీన్ని మెజర్ చేసి 45 సెంటీమీటర్ దాదాపు వచ్చింది. అండ్ ఇది మనూర్ ప్రైస్కి అయితే 2700 రూపాయలు. ఈ ఊరు ప్రైస్కి 22 పౌండ్లు, మనూర్ ప్రైస్కి 2700. చాలా కాస్ట్లీ కదా. తప్పలేదు మరి. ఫస్ట్ టైం తెచ్చుకున్నాము. ఐ థింక్ మేబీ లాస్ట్ టైం కూడా ఇదే కావచ్చు. ఇది వచ్చి మనూర్ ప్రైస్కి 1200, 3 పీసులు. ఇది కూడా దాదాపు 1.5 కిలో ఉండొచ్చు. ఇంకా రొయ్యలు అయితే కిలో 700, కిలో 7 పౌండ్లు. మనూర్ ప్రైస్కి ఒక 880, 900 దగ్గర రావచ్చు. సో ఫ్రెష్గా దొరుకుతుంది కదా అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము. బట్ అది కూడా టైమింగ్స్ అయితే కన్నా చాలా ఎట్లా అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి. లేకపోతే కన్నా అంటే ఎర్లీ మార్నింగ్ అంటే 5 గంటలకు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉంటే చలికి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలంటే చాలా కష్టమే. అయినా అయితే ఫస్ట్ టైం మేము వెళ్ళింది. మా ఆయన వెళ్ళి తీసుకొచ్చారు. వెళ్ళి ఫస్ట్ టైం తెచ్చుకున్నాము. ఫ్రెష్గా ఉన్నాయి, అసలు చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. సో నేను కూర పెట్టుకున్నాను, మళ్ళీ తవా పైన ప్యాన్ పైన ఫ్రై చేశాను. చూడండి అసలు బాగుండింది. చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నది. సో ఇది విశేషాలు. లండన్లో చేపలు, ఇవి సీ ఫుడ్లని ఎంత కాస్ట్ అని తెలుసుకున్నారు కదా. సో ఎవరైనా లండన్కి వచ్చే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటా ఈ వీడియో. సో ఎవరైనా లండన్లో ఉండే వాళ్ళు కూడా తెలుసుకోండి. ఆ మార్కెట్ పేరు వచ్చి, అంటే మాకు దగ్గరలో ఉండే మార్కెట్ అది. ఆ మార్కెట్ పేరు వచ్చి బిల్లింగ్స్గేట్ మార్కెట్ అని చెప్పి, ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి తెచ్చుకోవచ్చు లండన్లో ఉండేవాళ్ళు. అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. బట్ కాస్ట్లీ కూడా. ఎస్, సీ ఫుడ్ అనే కాదు, బట్ మటన్, చికెన్ ఇవైనా ఓకే, కొంచెం రీజనబుల్. మనూర్ ప్రైస్కి దగ్గర ఉన్నాయి మటన్ అయితే. చికెన్ కొంచెం కాస్ట్ ఎక్కువే, కానీ సీ ఫుడ్లో అయితే మాత్రం పిచ్చ కాస్ట్. మీరు చెప్పాను కదా కాస్ట్, మీరు చెప్పండి. నాకు అసలు సాల్మన్ ఆ రేట్ చూసి నాకు ఆశ్చర్యం వేసింది. 2700 రూపాయలు 1.5 కిలో అంటే నాకు అసలు ఏం చెప్పాలో అర్థం కాదా. సరే ఓకే, ఫస్ట్ టైం ట్రై చేశాను. బట్ చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఇదేంటి విశేషాలు. లండన్లో సీ ఫుడ్ రేట్లని ఎంత ఉన్నాయని తెలుసుకున్నారు కదా. నేను నా యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఇట్లా లండన్లో ఉండే వాళ్ళ కోసం చాలా యూస్ఫుల్ అయిన వీడియోస్ అని నేను అప్లోడ్ చేశాను. చూడండి, ఎవరైనా లండన్కి వచ్చే వాళ్ళు కానీ, లేకపోతే లండన్లో ఎవరైనా ఉంటే కానీ వాళ్ళకి ఈ వీడియోస్ అన్నీ చాలా యూజ్ అవుతుంది. వాళ్ళకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ లండన్ గురించి అంటే ఇలా ఇవన్నీ ఎంత కాస్ట్ ఉంటుందని తెలుసుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో ఒక జనరల్ నాలెడ్జ్ వీడియో లాగా ఉండొచ్చు. సో ఇన్ఫర్మేటివ్ వీడియో లాగా ఉండొచ్చు. చూడండి, చూసి తెలుసుకోండి లండన్ విశేషాలు. అండ్ నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ బట్ చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. యాక్చువల్లీ ఈ రొయ్యలు ఈ తవా పైన ఎలా ఫ్రై చేసేదని చెప్పేసి నేను దీనికి సంబంధించిన ఒక వీడియో అప్లోడ్ చేశాను. చూడండి, చూసి మీరు తెలుసుకొని ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం. అంతవరకు టాటా, బాయ్.